జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా హిందువుల విషయంలో అతి పెద్ద విజయం సాధించినట్టయింది నిన్న ఎన్ఐఏ కోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునైతే ఇచ్చింది సరే ఇంతకు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే ఖచ్చితంగా ఈ న్యూస్ మాత్రం ఎవరైతే హిందువులకు వ్యతిరేకంగా పనిచేయాలనుకున్నారో హిందువులను సర్వనాశనం చేయాలనుకున్నారో హిందువులను ఇరకన పెట్టాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా మెట్టు దెబ్బే ఈ న్యూస్ ఓకేనా సరే ఇక న్యూస్ విషయానికి వస్తే మాలేగావ్ బాంబు పేలుళ్ల ఘటన 2008 సెప్టెంబర్ 29వ తేదీన మాలేగావ్లోని బిక్కు చౌక్ అనే ప్రాంతంలో జరిగింది ఒక ద్విచక్ర వాహనంలో అమర్చినటువంటి బాంబు పేలడంతో 6 మంది చనిపోగా 101 మంది తీవ్రంగా గాయాలపాలైనారు మొదట మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం అయినటువంటి ఏటీఎస్ ఈ ఘటనను దర్యాప్తు చేస్తే 2011లో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏకు ట్రాన్స్ఫర్ చేశారనమాట అప్పట్లో ఎవరున్నారు గవర్నమెంట్లో ఏది కేంద్రంలో ఎవరున్నారా కాంగ్రెస్ పార్టీ అనేది పేలుడు జరిగినటువంటి మోటార్ సైకిల్ ఎవరా ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పేరుతో రిజిస్టర్ అయ్యిందని చెప్పేసి ప్రాసిక్యూషన్ అయితే వాదించింది చూడండి అక్కడే మన హిందువులను ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే పెద్దగా జరిగింది మామూలుగా జరగల దీంతో ఈ కేసులో బీజేపీ నేత అయినటువంటి ప్రజ్ఞా ఠాకూర్ అదేవిధంగా లెఫ్టినెంట్ కల్నల్ అయినటువంటి ప్రసాద్ పురోహిత్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ గారు అలాగే అజయ్ రహిర్కర్ సుధాకర్ దర్ ద్వివేది అదేవిధంగా సుధాకర్ చతుర్వేది అలాగే సమీర్ కులకర్ణిలను దోషులుగా అనుమానిస్తా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా వీళ్లపైన కేసులు నమోదు చేసి జైల్లో వేసింది ఇక గత 17 సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తానే ఉండాలి ఇదే మామూలు కాదు వాళ్ళనైతే చిత్రహింసలు పెట్టారు అయినప్పటికీ ఈ 17 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఈ ప్రజ్ఞా ఠాకూర్ కావచ్చు అదేవిధంగా కల్నల్ ప్రసాద్ పురోహిత్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ అలాగే రాజ్ రాహిర్కర్ సుధాకర్ ద్వివేది అలాగే సుధాకర్ చతుర్వేది అలాగే సమీర్ కులకర్ణిలో ఈ బాంబు పేలుళ్లు నిర్వహించారని చెప్పేసి ఏ ఒక్క ఆధారం కూడా వాళ్ళైతే చూపించలేకపోయినారు ఎట్లా చూపిస్తారు వాళ్ళు చేసి ఉంటే కదా చూపించేది ఎందుకంటే ఈ బాంబు పేలుళ్లు జరిపింది వీళ్ళు కాదు ఈ బాంబు పేలుళ్లను నిర్వహించింది నిషేధిత తీవ్రవాద సంస్థ అయినటువంటి సిమి ఉగ్రవాద సంస్థ ఎవరు సిమి ఎవరిళ్ళు జిహాదీగాళ్ళు మరి వాళ్ళు చేసిన పని వీళ్ళకి ఎందుకు అంటగట్టాలనుకున్నారు ఎందుకంటే హిందువుల మీద ద్వేషం కాంగ్రెస్ పార్టీకి హిందువులు అంటే నచ్చదు కదా కాబట్టి ఎలాగోలా అంతేందుకు నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఎవడోడో ఏది కాంగ్రెస్ సీనియర్ నాయకుడైనటువంటి ఆయన చిదంబరం కాదు హిందూ ఉగ్రవాదం కాషాయ ఉగ్రవాదం అని చెప్పేసి పేర్లు పెట్టి హిందువులు ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అప్పట్లో వీళ్ళే ఉన్నిందే అధికారంలో కాబట్టి పెద్ద ఎత్తున వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా చేశారు ఇది బహిరంగ రహస్యమే ఇది దాచిపెట్టేది కాదు ఆగేది కాదు ఏమంటారా సిమినే ఈ తీవ్రవాద ఘటన జరిపింది కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హిందూ నాయకులైనటువంటి వీళ్ళందరినీ కూడా అనుమానితులుగా చేర్చి వాళ్ళను అత్యంత కఠినమైనటువంటి యుఏపిఏ చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో వేశారు ఇక జైల్లో వేసిన వీళ్ళందరినీ కూడా నానా చిత్రహింసలకు గురి చేశారు అలా చేస్తే ఎట్లా నేరంగా ఒప్పుకుంటే శిక్షలు తగ్గిస్తామని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుందని చెప్పేసి తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురి చేశారు వాళ్ళను నరక యాతనకు గురి చేశారు అయినప్పటికీ నిర్దోషులైనటువంటి మన హిందూ నాయకులు తాము చేయనటువంటి తప్పును ఒప్పుకోవాలా న్యాయాన్ని నమ్ముకొని బలంగా నిలబడినారు చచ్చిపోయినా ఇబ్బంది లేదు ఏమే కేవలం ఏదో ఈ దెబ్బలకు తట్టుకోలేకనో లేకపోతే ఈ టార్చర్ భరించలేకనో మనగానే దాన్ని ఒప్పుకున్నాం అనుకో ఇది కేవలం మన కాదు యావత్ హిందూ సమాజానికి చెడ్డ పేరని చెప్పేసి దాన్ని అయితే వాళ్ళు ఒప్పుకోవాలా ఇక ఈ కేసు 17 సంవత్సరాల పాటు సాగుతానే వచ్చింది ఇక ఫైనల్ గా నిన్న ఎన్ఐఏ కోర్టు తీర్పునిస్తా ప్రసాద్ పురోహిత్ కాశ్మీర్ నుంచి ఆర్డీఎక్స్ తీసుకొచ్చారని చెప్పినారు కానీ దీన్ని నిరూపించేటటువంటి బలమైన ఆధారాలు ఏవి కూడా లేవు అదేవిధంగా ప్రసాద్ పురోహిత్ ఇంట్లో బాంబు తయారు చేసినారనేందుకు ఎలాంటి ఆధారాలు కూడా దొరకలా రంజాన్ కారణంగా ఆ ప్రాంతంలో లాక్డౌన్ అయితే ఉంది మరి అక్కడ మోటార్ సైకిల్ ను ఏ విధంగా తీసుకొచ్చారో స్పష్టంగా చెప్పలా ఏమే దానికి అసలు అర్థమే తెలియలా అర్హత ఉన్నటువంటి నిపుణులు దానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కూడా చేయలా ఏమే సాక్ష్యాధారాలు కూడా సరిగ్గా లేవు కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా సరైనవి అనేసి మనం హామీ అయితే ఇవ్వలేము ఇండోరు
ఉజ్జయిని, అదేవిధంగా నాసిక్ లాంటి ప్రదేశాల్లో కుట్రకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగినాయని చెప్పినారు. కానీ వీటికి సంబంధించిన విశ్వసనీయమైనటువంటి ఆధారాలను కూడా కోర్టులో సమర్పించలేకపోయినారు. అర్థమవుతుందా? ప్రాసిక్యూషన్ దీనికి సంబంధించినటువంటి అనేక కీలక అంశాలను నిరూపించడంలో ఘోరంగా విఫలమైపోయింది. బాంబు మోటార్ సైకిల్ పైన పెట్టారని చెప్పేసి నిర్ధారించే ఆధారాలు కూడా ఎంత మాత్రం కూడా లేవు. మోటార్ సైకిల్ను ఎవరు పార్క్ చేశారు, అది అక్కడికి ఎట్టొచ్చింది అనేటటువంటి విషయం పైన కూడా ఏ మాత్రం కూడా స్పష్టత లేదు. ఈ అభినవ్ భారత్ వ్యవహారంలో పురోహిత్, రాహిర్కర్, ఉపాధ్యాయ్ వీళ్ల మధ్యన కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగినాయనేందుకు ఆధారాలు అయితే ఉన్నాయి. కానీ ఈ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారని చెప్పడానికి ఎలాంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు కూడా లేవు. ప్రాసిక్యూషన్ ఏ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది. ఏ ఒక్క ఆధారం లేనప్పటికీ గత 17 సంవత్సరాలుగా ఈ అనుమానితులందరినీ కూడా కోర్టుల చుట్టూ తిప్పుతా అనేక ఇబ్బందులు పెట్టారు. కాబట్టి ఈ కేసును మేము కొట్టేస్తున్నాము, ఏమే ఈ ప్రజ్ఞా ఠాకూర్, అదేవిధంగా కల్నల్ ప్రసాద్ పురోహిత్, మేజర్ రమేష్ ఉపాధ్యాయ, అదేవిధంగా అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, అలాగే సమీర్ కులకర్ణిల పైన ఉన్నటువంటి ఈ కేసును కొట్టేస్తున్నామని చెప్పేసి ఎన్ఐఏ కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. ఎప్పుడు? నిన్న. దీంతో ఈ మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసును హిందువుల మీద వేసి హిందువులను కూడా తీవ్రవాదులుగా చూపుదాం అనుకున్నటువంటి కాంగ్రెస్ ఆశలు అడియాసలు అయిపోయినాయి. వాళ్ళ కళలన్నీ కూడా కళలుగానే మిగిలిపోయినాయి. ఎట్లా పాసిబుల్ అవుతుంది? నిన్న అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పినారు, హిందూ అనేవాడు ఎవడు కూడా తీవ్రవాది కాదు, ఏమే హిందువులు ఎప్పుడు కూడా తీవ్రవాది కారని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పినాడు పార్లమెంట్ సాక్షిగా. హిందువులేంది తీవ్రవాదం చేసేది ఏందియా? ఏందా? హిందువులే గనక తీవ్రవాదులు అయితే నేను నిన్న కూడా చెప్పిన ఈ దేశంలో మరొక మతం ఉండదు, ఒక హిందుత్వం తప్పితే. ఇది స్పష్టంగా నేను చెప్పగలుగుతా ఈ మాట. ఈ దేశంలో ఏంది, ప్రపంచంలోనే హిందుత్వం ఇంకేం లేక హిందుత్వానికి ఇంకా అడ్డే లేకుండా పోతుంది, ఆ మాట జరుగుతుంది. లేకపోతే ఏంది ఈ మాటలన్నీ కూడా? ఈ ముద్రష్టం పొండా కొడకలకి ఏమైనా కర్మ పట్టిందో, దరిద్రం పట్టిందో, లేకపోతే ఏమైందో నాకు తెలియడం లే. కానీ హిందువుల్ని చీటికి మాటికి ఏదో ఒక విధంగా వీళ్ళ మీద లేనిపోని నిందలన్నీ చేస్తా వీళ్ళని తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తదాస్తు దేవతలు ఉండి తదాస్తు అన్నారు, అంతే అయిపోతారు. అది తర్వాత మీ ఇష్టం. ఇప్పటికే మీ మొహాన దేశ ప్రజలంతా కూడా అని చెప్పి ఉమ్మేస్తారు. ఇప్పటికి కూడా మీకు సిగ్గు రావడంలా. ఈ దేశం కోసం బతకాల్సింది పోయి పాకిస్తాన్ సంకలం లాగుతా, చైనా బూట్లు లాగుతా బతుకుతారు. మీ బతుకులు మీ ఎందుకులే నేను మాట్లాడకూడదు, అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు సరైనది అని చెప్పి మీరు కనుక భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.